Good morning to one and all. Today we discuss real analysis problem. So real analysis problem లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేసాం కంటిన్యూటీ మీద. సో ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది నేర్చుకున్నాం. అదేంటంటే ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏబి అయినప్పుడు దెన్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ ఏబి. ఒక ఎఫ్ అనే ఫంక్షన్ మనకి కంటిన్యూస్ అయినప్పుడంట ఎఫ్ అనేది కూడా మనకి బౌండెడ్ అవుతుంది ఆ యొక్క టర్మ్స్ అంటే క్లోజ్ ఇది దగ్గర. సో ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనకి కంటిన్యూస్ అంటే తెలుసు, బౌండెడ్ అంటే మనం ఏం చూపించాలి, లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ అని చూపిస్తే మనకి థీరం అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఏం చేశాను, ఫస్ట్ ప్రూఫ్ కోసం ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్ ఏబి తీసుకున్నాను. సో బై మొలారస్ థీరం ఫర్ ఈచ్ అంటే ఈ థీరం యూజ్ చేసుకుని దాని యొక్క స్టేట్మెంట్ అనేది రాశాను, మొలారస్ థీరం. సో ఇది మనకి ఇంపార్టెంట్ కాదు కానీ దీని యొక్క డెఫినేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఆ డెఫినేషన్ కూడా నేను రాశాను. అదేంటంటే కండిషన్ ఫర్ ఈచ్ ఈ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 గ్రేటర్ దాన్ 0 దెన్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్. ఇక్కడ మనకి ఒకటి తెలియాలి ఏంటంటే పార్టీషన్. సో పార్టీషన్ ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్, అది కూడా మనం ఇక్కడ కింద మెన్షన్ చేసాం. ఏదైనా ఒక సెట్ ని తీసుకుంటే ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఏ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సెట్ తీసుకోవాలంటే ఆ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్స్ ఎలా తీసుకుంటామంటే x1 x2. ఫస్ట్ ఇంటర్వెల్ ఏమవుతుంది మనకి ఈ సెట్ లో i1 ఈక్వల్ టు t0 t1 అవుతుంది. నెక్స్ట్ i2 ఈక్వల్ టు మనకి t1 t2 అవుతుంది. అంటే ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఈ 2 టర్మ్స్, అలాగే నెక్స్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు ఈ 2 టర్మ్స్ అండ్ అప్ టు సో ఆన్. మనకి ఎన్ని ఇంటర్వెల్స్ కావాల్సి వస్తే అన్ని ఇంటర్వెల్స్ అనేది మనం తీసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే పార్టీషన్ అని చెప్పుకుంటాం. ఓకేనా. సో పార్టీషన్స్ కూడా నేను ఒక కండిషన్ అంటే ఒక సెట్ నేను కన్సిడర్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత సచ్ దట్ దాని యొక్క పార్టీషన్ యొక్క కండిషన్ ఇంకోటి ఏంటంటే మనకి ఎఫ్ ఆఫ్ దీని అంతటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 అంటే ఫస్ట్ మైనస్ సెకండ్ టర్మ్ లెస్ దాన్ ఆల్వేస్. ఈ కండిషన్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 కింద ఉంటుందంట. ఫర్ ఆల్ x1 x2 గ్రేటర్ దాన్ ఐఆర్. ఐఆర్ అంటే నేను చెప్పాను కదా పార్టీషన్ అని. సో ఫస్ట్ టర్మ్ మనకి ఏమవుతుంది t0 t1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ అంటే 1 2 3 సో ఆన్ అప్ టు సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ మనకి లెట్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి. సో దట్ ఈస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. ఏ ఎక్స్ అనేది ఏకి బికి మధ్యలో ఉందని చెప్పుకుంటాం. అండ్ t1 t2 అండ్ సో ఆన్ tn ఆర్ లైయింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్. సో ఇక్కడ t1 t2 అనే టర్మ్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే ఏకి అలాగే ఎక్స్ కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ అనేది మనం చెప్పలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏబి అనేది ఒక రెండు రియల్ నెంబర్స్ కింద మనం కన్సిడర్ చేస్తే, సో ఆ రియల్ నెంబర్ కి అలాగే ఎక్స్ కి మధ్యలో మనకి లాట్ ఆఫ్ నెంబర్స్ అనేది ఉంటాయి. ఆ నెంబర్స్ అనేది మనం చెప్పలేము. సో దానికోసం నేను ఏం తీసుకున్నానంటే ఆ టర్మ్స్ ని t1 t2 అండ్ సో ఆన్ tn అని చెప్పుకోవాలి అని ఒక టర్మ్స్ ని రాసుకున్నాను. సో అవేంటంట మనకి ఎక్స్ ఏకి ఎక్స్ కి ఉంటాయని మనం వర్డ్స్ రూపంగా రాసుకున్నాం. నెక్స్ట్ మనకి నౌ మోడ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కింద తీసుకున్నాం. ఎందుకంటే మనకి టర్మ్స్ అనేది ఎలా ఉన్నాయి, ఏకి అలాగే ఎక్స్ కి మధ్యలో ఉన్నాయి కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కింద నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పార్టీషన్ కింద సెపరేట్ చేశాను. ఆ టర్మ్స్ ని పార్టీషన్స్ కింద రాశాను. ఎలా అంటే లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టిఆర్ అంటే మనకి ఫస్ట్ టర్మ్ అలాగే నెక్స్ట్ టిఆర్ టర్మ్. ఎందుకంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏకి అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి అలాగే ఎఫ్ ఆఫ్ ఏకి మధ్యలో మనకి టీ టర్మ్స్ అనేది ఉండాలి. సో ఫస్ట్ t1 టర్మ్ రాశాను. అలాగే మనకి క్యాన్సిల్ అవ్వాలి ఎందుకంటే అక్కడ మనకి మిడిల్ లో టర్మ్స్ అనేది లేదు. సో అవి ఏంటంటే కనిపించవు మనకి. సో నేను నాకు టోటల్ గా ప్రూవ్ చేస్తే నాకు అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ రావాలి కాబట్టి సో అందుకోసం నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ టిఆర్
మైనస్ అలాగే ప్లస్ టర్మ్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది మిగులుతుంది. అందుకోసం నేను ఏం చేశాను ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఆర్ తర్వాత ఆర్ మైనస్ 1 టర్మ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అది కూడా మైనస్ టర్మ్ రాశాను తర్వాత ప్లస్ టర్మ్ కూడా రాశాను అప్ టు సో ఆన్ ఎఫ్ ఆఫ్ టీ1 మైనస్ ఎఫ్ ఆఫ్ టీ1 మైనస్ మనకి లాస్ట్ టర్మ్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ కింద రాసుకున్నాం. సో మొత్తం టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతే మనకి ఎగ్జాక్ట్గా ఇదే మనకి కండిషన్ అనేది వస్తుంది. సో ఇవి ఎలా ఉంటాయి మనకి సో దీన్ని పార్టీషన్ కింద రాశాను. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్. సో దీన్ని మోడ్ అప్లై చేశాను చూడండి మోడ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్. ఇక్కడే కదా ఇక్కడి వరకు నేను 2 ఎలిమెంట్స్ ని ఒక సెట్ కింద రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1. సో ఇదే కదా మనం దీనికి ఏం చేసాము మోడ్ అప్లై చేసాము అంతే. నెక్స్ట్ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ టీ1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లాస్ట్ టర్మ్. సో ఇది ఎలా ఉంది దీని వాల్యూ అనేది ఆల్వేస్ లెస్ దాన్ 1 అని మన కండిషన్ ఉంది. సో దానికోసం నేను ఏం రిప్రజెంట్ చేశాను 1 ప్లస్ అంటే ఈ సెట్ కి 1 ప్లస్ 1 ప్లస్ 1 అండ్ సో ఆన్ ప్లస్ 1. సో ఇది ఎలా ఉంది ఆర్ ప్లస్ 1 టర్మ్ లా ఉంది కాబట్టి సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ప్లస్ 1 లెస్ దాన్ ఎన్. ఎన్ కన్నా టర్మ్ అనేది మనకి లెస్ దాన్ గా ఉంటుందని చెప్పినప్పుడు నెక్స్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది లెస్ దాన్ ఎన్. సో దీన్ని ఎలా రాస్తాము బౌండెడ్ అని చెప్పాలి కాబట్టి లోవర్ కేసు అప్పర్ కేసులో మనం చెప్పాలి. అంటే మనకి ఇక్కడ మైనస్ ఎన్ ఉందంటే లాస్ట్ ఏముంటుంది మనకి పాజిటివ్ అని ఉంటుంది. లేకపోతే మోడల్ మనం రిమూవ్ చేస్తే ఏ కండిషన్స్ వస్తాయి 2 కండిషన్స్ వస్తాయి పాజిటివ్ కండిషన్ అలాగే నెగిటివ్ కండిషన్. సో ఫస్ట్ నేను ఏం చేశాను నెగిటివ్ కండిషన్ రాశాను మైనస్ ఎన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇదే ఫంక్షన్ దాన్ని మనం ఏ రిమూవ్ చేసాం మోడ్ ఒకటే రిమూవ్ చేసాం. మోడ్ రిమూవ్ చేయడం ద్వారా ఏమొచ్చింది మనకి మైనస్ ఎన్ అనేది వచ్చింది. సో మైనస్ ఎన్ అంటే మనకి మైనస్ ఎన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్. సో మనకి ఇప్పుడు ఫంక్షన్ అనేది మాకు మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కావాలి. సో ఈ టోటల్ ని మనం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోద్ది ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోయి టోటల్ గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఉంటుంది కాబట్టి సో ఈ టోటల్ ఫంక్షన్ ని నేను ఏం చేస్తానంటే యాడింగ్ ఎఫ్ ఆఫ్ ఏ అని చేస్తాను. యాడ్ చేస్తానంటే ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్. సో మనకి కావాల్సిన కండిషన్ అనేది వచ్చింది. ఎందుకంటే దీన్ని ఏమని చెప్పుకుంటాం మనం లోవర్ బౌండ్. ఇక్కడ అదే రాసానండి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఈస్ లోవర్ బౌండ్. ఇదేమవుతుంది మనకి అప్పర్ బౌండ్ అవుతుంది. సో అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ తెలిసింది కాబట్టి సో ఎఫ్ అనేది ఏంటి మనకి therefore ఎఫ్ ఈస్ బౌండెడ్. సో ఎఫ్ అనేది మనకి బౌండెడ్ అని చెప్తాం. ఓకేనా ఫస్ట్ మనకి థీరంలో ఏం చెప్పారంటే స్టేట్మెంట్ లో ఎఫ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది ఆన్ ఎక్కడ అవుతుందో కూడా చెప్పారు ఏబి దగ్గర అవుతుందంట. సో ఎఫ్ కూడా బౌండెడ్ అవ్వాలి దట్టు ఇచ్చిన ఆ యొక్క ఇంటర్వెల్ దగ్గర. సో దాన్ని ప్రూవ్ చేశాను ఎలా బై బౌలర్స్ థీరం కండిషన్ తీసుకుని అలాగే పార్టీషన్స్ కండిషన్ తీసుకుని మనం ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుందని చెప్పాం. ఓకేనా నెక్స్ట్ థీరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ థీరం ఏంటంటే బోల్జానోస్ థీరం అన్నమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అలాగే ఈజీ కూడా. ఎందుకంటే మనకి ఒక కేసు వస్తే మనం సెకండ్ కేసు అనేది దానికి లెస్ దెన్ కండిషన్ కి గ్రేటర్ దెన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మనకి స్టేట్మెంట్ మనకి 2 టైప్స్ కింద రాయొచ్చు. సో ఏది రాసినా మనం కరెక్టే. సో ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ closed AB and f of a not equal to f of b, then f takes every values between f of a and f of b at least once. సో మనకి ఇక్కడ ఏం చెప్తుంది ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఆన్ ఏబి అయినప్పుడు
మనకి ఎఫ్ ఆఫ్ ఏ అనే అలాగే ఎఫ్ ఆఫ్ బి అనేది నాట్ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ది అట్లీస్ట్ వన్స్. సో ఎఫ్ కి అలాగే ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి టర్మ్స్ మనం సాల్వ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక్కటైనా నాట్ ఈక్వల్ అయి ఉండాలంట. సో దాన్ని ఏమంటామంటే బోజానోస్ థీరం అని చెప్పుకుంటాం. సో ఆ కండిషన్. సో నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే స్టేట్మెంట్ ని f is a continuous function on AB and k be a real number between f of a and f of b. Then exists c belongs to AB such that f of c equal to k. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఒక ఫంక్షన్ ఉంది, అది దట్టు ఏంటి మనకి కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఎక్కడ AB దగ్గర. k అనేది ఏంటంటే రియల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ నెంబర్ అంటే 1 2 3 సో ఆన్. సో అదేంటంటే ఎక్కడుందంట k టర్మ్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి అలాగే ఎఫ్ ఆఫ్ బికి ఉందంట. సో అక్కడ మనకి ఒక కండిషన్ ఉంది, ఏంటంటే అది సి బిలాంగ్స్ టు ఏబి. నెక్స్ట్ సచ్ దట్ మనకి సి బిలాంగ్స్ టు ఏబి అయినప్పుడు మనకి ఒక కండిషన్ ఉంది, అదేంటి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అవ్వాలి కంపల్సరీగా. సో అది మన యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏబి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇచ్చింది మనం రాసాము. నెక్స్ట్ మనకి కండిషన్ ఏంటి, ఇంకోటి ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి అట్లీస్ట్ ఒక్కసారైనా. సో కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా మనకి నాట్ ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో అదే మనం రాసాం. అంటే మనకి ఏమొస్తుంది, 2 కండిషన్స్ వస్తాయి, అంటే లెస్ దాన్ అవ్వచ్చు లేకపోతే గ్రేటర్ దాన్ అవ్వచ్చు. సో అందుకోసం నేను ఇలా రాశాను, ఎఫ్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అవ్వచ్చు, లేకపోతే ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అవ్వచ్చు. సో ఇప్పుడు మనం 2 కేసెస్ లో దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం కేస్ 1 లో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అనేది సెకండ్ కేస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, సరేనా. సో కేస్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కేస్ 1 మనం సాల్వ్ చేయగలిగితే కేస్ 2 అనేది వెరీ సింపుల్, ఎందుకంటే లెస్ దాన్ ఉన్న చోట అంతా గ్రేటర్ దాన్ పెట్టుకుంటే మనం థియరం అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి కేస్ 1 లో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయడానికి నేను ఒకటి ఎలిమెంట్ యూజ్ చేసుకుంటాను. ఈ ఎలిమెంట్ అదంటే కే. కే అనేది మనకి రియల్ వాల్యూ ఫంక్షన్ ఆర్ రియల్ నెంబర్. సో సిన్స్ కే బి ఏ రియల్ నెంబర్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏకి అలాగే ఎఫ్ ఆఫ్ బికి మిడిల్ లో మనకి కే అనే ఒక రియల్ నెంబర్ ఉంది, ఓకేనా. సో దాన్ని ఇలా ఈక్వేషన్ వైజ్ గా రాసాను నేను, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ కే లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. నెక్స్ట్ మనం ఇక్కడ మనకి ఏం కావాలి, లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ లెస్ దాన్ బి కింద మనం చూపించాలి. అంటే ఈ టర్మ్ మనం ఏం చూపించాలి, ఎలా చూపించాలంటే 0 కింద చూపించాలి. 0 కింద చూపించాలంటే ఈ ఈక్వేషన్ అంతటి నేను మైనస్ కేతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 0 టర్మ్ వస్తుంది కదా. సో దానికోసం మైనస్ కేతో మల్టిప్లై చేసాను. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దాన్ కే మైనస్ కే లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దాన్ బి టర్మ్ అంతా మనకి 0 అవుతుంది కదా, ఎందుకంటే పాజిటివ్ కే అలాగే నెగిటివ్ కే క్యాన్సిల్ అయిపోయి మనకి 0 అనేది ఉంటుంది. సో 0 లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది మనకి లోవర్ బౌండ్ అవుతుంది అలాగే ఇది అప్పర్ బౌండ్ అవుతుంది. సో ఆ విధంగా రాస్తున్నాను నేను, అంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ మైనస్ కే లెస్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే లెస్ దాన్ ఇక్కడ ఏమవుతుంది మనకి గ్రేటర్ దాన్ 0. సో ఆ 2 కండిషన్స్ మనం రాసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఏం ప్రూవ్ చేయాలి మనం, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే కింద ప్రూవ్ చేయాలి. సో అది ప్రూవ్ చేయడానికి నేను ఒక కండిషన్ అనేది తీసుకున్నాను. సో అదేంటంటే నౌ లెట్ జీ ఫ్రమ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. జీ ఫ్రమ్ అదేంటి మనకి ఫంక్షన్ మనం ఎఫ్ లో డిరైవ్ చేస్తున్నాం కాబట్టి సో కన్ఫ్యూజన్ లేకుండా జీ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. దట్ టు ఏంటి మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ట్యాన్స్ టు
ఫ్రమ్ ఆర్. సో ఆ టూ ఎలిమెంట్స్ మనకి మ్యాప్ అవుతున్నాయి ఏంటంటే రియల్ నెంబర్స్కి. సో అదేంటంటే మనకి తీసుకున్న ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్. సో సచ్ దట్ మనకి ఏమవుతుంది కండిషన్ g ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ k. ఎందుకంటే దీన్నే కదా మనం ప్రూవ్ చేయాలి, స్టేట్మెంట్లో ఇదే కదా మనకి ఇచ్చారు కండిషన్. సో దీన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ ఫంక్షన్ కింద నేను తీసుకున్నాను ఫర్ ఆల్ x లెస్ దాన్ a b. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ కండిషన్ లో మనకి టూ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏంటి ఏబి దగ్గర మనకి కంటిన్యూషన్ అవుతుందని చెప్పాలి. సో అందుకోసం నేను ఈ ఎక్స్ ప్లేస్ లో ఏం పెట్టుకున్నాను ఏ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది లెస్ దాన్ 0 జీ ఆఫ్ ఏ. సో మొత్తం మీద అంతా ఏంటి జీ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఏ లెస్ దాన్ 0. నెక్స్ట్ మనకి ఏ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత బీని సబ్స్టిట్యూట్ చేయాలి. బీని కూడా ఎక్స్ ప్లేస్ లో మనం బీని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ కండిషన్ వచ్చింది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ వచ్చింది మనకి. సో ఇది ఎలా ఉంది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మన కండిషన్ సాటిస్ఫై అయింది కదా సి లెస్ దాన్ ఏబి. సో సచ్ దట్ g ఆఫ్ c ఈక్వల్ టు 0 అవుతుంది కంపల్సరీగా. సో మన కండిషన్ ఏమవుతుంది మనం c లో చెప్పాలి కాబట్టి ఎక్స్ ప్లేస్ లో మనం సిని సబ్స్టిట్యూట్ చేసాం. సిని సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ c మైనస్ k ఈక్వల్ టు 0. సో ఈ మైనస్ టర్మ్ అనేది ఇటు సైడ్ వెళ్తే మనకి ఏమవుతుంది ప్లస్ టర్మ్ అవుతుంది కాబట్టి సో ఇదే కదా మనం చూపించమన్న థియరం స్టేట్మెంట్ లో. సో మనకి ప్రూవ్ అయింది అనమాట. ఒక కేసు అనేది కంప్లీట్ అయింది. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అయినప్పుడు మనం ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అయిందని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి గ్రేటర్ దాన్ అని తీసుకోవాలి. గ్రేటర్ దాన్ తీసుకుంటే సేమ్ ఇదే ప్రొసీజర్ కానీ ఏం సబ్మిట్ చేస్తారు ఎక్కడైతే మీకు కేస్ 1లో లెస్ దాన్ కనిపిస్తుందో అక్కడ మీరు గ్రేటర్ దాన్ పెట్టుకుంటే వస్తే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చెప్పిన ఈ టూ థీరమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ టూ థీరమ్స్ ను కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ థీరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.